ఫ్రెండ్స్ ఈరోజు అయితే మంచి యాటిట్యూడ్ అంటే లిరికల్ వీడియో అయితే ఉంటుంది. చాలా బాగా అయితే ఉంటుంది. ఇందులో నేను 2 డెమోస్ అయితే చూపిస్తాను మీకు. ఒకటైతే ఇంకోలాగా ఉంటది. ఇంకోటి ఇంకోలాగా ఉంటది. 2 డిఫరెంట్‌గా ఉంటది. ఒకసారి చూద్దాం. మీకు నచ్చితే లైక్ చేయండి. డెమో చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేసేయండి. ఒకవేళ మీకు నచ్చితే మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. దానికంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ అయితే ఏం చేయలేను కానీ ఓకే. ఇంకోటేందంటే ఈ వీడియో కింద ఒక ఫాంట్ లింక్ కూడా ఇచ్చాను. ఎందుకంటే మీకు ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. తెలియకపోతే నేను చెప్పేస్తాలే కానీ ఓకే. ఫస్ట్ అయితే నేను మీకు 2 ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ఒకటి కాదు 2 ఇస్తాను. ఏందంటే 2లో 2 డిఫరెంట్ ఇదైతే ఉంటది. అదే చూపించాను కదా! డిఫరెంట్ అంటే ఒక బాక్స్ టైప్‌లో అయితే యానిమేషన్ ఒకటుంటది. ఫస్ట్ ఇవి ప్రాజెక్ట్ కంటే ముందు మనం ఒక ప్రాసెస్ చేద్దాం. ఏందంటే చెప్తాను. గ్యాలరీ ఓపెన్ చేసిన. ఫస్ట్ నా దగ్గర ఒరిజినల్ ఫోటో ఏదైతే ఉందో అది చూపిస్తాను నేను. నా దగ్గర ఉన్న ఒరిజినల్ ఫోటో ఇది. ఓకే. ఈ ఫోటో అయితే కొంచెం షార్ట్‌గా ఉంటది. దీన్ని నేను ఎక్స్‌పాండ్ చేసిన. మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇది చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తాను. ఎక్స్‌పాండ్ అయితే చేసిన. మీరు కూడా ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. ఓకే. మీకు హైపీ క్యాప్ మీ దగ్గర లేకపోతే మీరు టెలిగ్రామ్‌లోకెళ్ళండి. లేకపోతే వాట్సాప్ ఛానెల్‌లో ఉంటది. మీకు పైన కిందనే దొరకదు. మీరు పైన స్క్రోల్ చేస్తే మీకు దొరికేస్తది. అక్కడ మీరు చూసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? కావాలంటే ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి బ్యాక్ వద్దాం. హైపీ క్యాప్‌లో ఇంకోటి ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఫోటో క్వాలిటీ కొంచెం లోగా ఉంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసేయండి. చేసిన తర్వాత వీమేక్ అనే ఒక యాప్ అయితే ఉంది. కావాలని అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. నేను వీలుంటే సెండ్ చేసేస్తాను. ఓకేనా? వీమేక్ యాప్‌లో పీఎన్‌జీని మీరు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. క్వాలిటీ బెటర్‌గా అయితే ఉంటది. అది చాలా మంచి ఆప్షన్ ఇందులో. ట్రై చేయండి. ఓన్లీ పీఎన్‌జీని కూడా ఒకటే పీఎన్‌జీని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. క్వాలిటీ లో ఉంటే. ఓకేనా? ఇదైతే ట్రై చేయండి. మిస్ అవ్వద్దు. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తా. ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేస్తా. తర్వాత ఇంకోటి. ఫస్ట్ ఇది. ఇది. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకున్నా. ఇందులో చాలా కెమెరాస్ అయితే కట్ చేసి యూజ్ చేసిన. చూద్దాం మనం. ఇలా ఉంటది. ఓకే. ఇవన్నీ క్లియర్ కట్‌గా కనిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరాని హైడ్ చేసేయండి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఓకే. ఇలాగైతే ఉంది. ఇప్పుడు మనకు పైన షేప్స్ ఉన్నాయి. ఎన్ని షేప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు మొత్తం 4 షేప్స్ ఉన్నాయి. అవి షేప్స్‌ని హైడ్ చేసేయండి. అయితే మనకు లిరికల్ కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది. అంటే ఫోటో క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఈ ఫోటోలో కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీరు మీ యొక్క ఒరిజినల్ ఫోటో కింద పెట్టుకోండి. ఇంకోటి పీఎన్‌జీ ఫోటోని టాప్‌లో ఇక్కడ రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇది మనకు ఒక మంచి ప్రాసెస్. ఓకే. ఇందులో దాని తర్వాత ఏదైతే షేప్స్ ఉన్నాయో ఇవి హైడ్ చేసేయండి. ఈ బాక్స్ స్టైలే కావాలని అనుకుంటే ఈ షేప్‌ని హైడ్ చేసేయండి. లేదు మాకు ఇంకో స్టైల్ అంటే అది నార్మల్‌గానే ఉంది కదా! అది చూపిస్తాను. ఇది. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకున్నా. ఇలా. ఇది నార్మల్‌గా కావాలంటే ఇది నాకు బాగా నచ్చింది స్పెషల్‌గా చెప్పాలంటే. మీకు డెఫినెట్‌లీ వీలుంటే ఇలాగే ట్రై చేయండి. మీకు బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటది. ఓకే. ఇందులో ఏముండదు. ఫోటో రీప్లేస్ పెట్టడమే ఉంటది. ఫాంట్ కూడా మీది పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకే. ఈ ఫాంట్ మీకు నచ్చకపోతే మీరు పైన ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసి పైన ఇక్కడ రోబోట్ రెగ్యులర్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి ఫాంట్ యాడ్ చేసుకోవచ్చు. అది అమెరికన్ క్యాపిటల్ ఫాంట్ అది. ఫాంట్ నేమ్ చెప్పొద్దు అనుకున్నా కానీ సారీ. ఓకేలే. అది మరి మీరు బ్యాడ్‌గా అనుకోవద్దు. ఫాంట్ నేమ్ ఎందుకు చెప్పానంటే ఈ ఫాంట్ వల్ల చాలా ప్రాబ్లమ్ వస్తుంటది. అందుకోసం ఎక్కువ చెప్పను నేమ్స్. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే చెక్ చేయండి టెలిగ్రామ్. జై హింద్.